నా పేరు ఉమాశంకర్ అండి. మా బావగారి పేరు చంద్రకిషోర్ అండి. అయితే ఈయన ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నారండి. విపరీతమైన ఆత్మన్యూనతా భావంతో పిల్లల్ని చదివించాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఆయన ఉండేవారు. అయితే పిల్లల్ని రీసెంట్గా ఒక స్కూల్ మార్చారు. 2 లక్షల ఫీజు ఉన్న స్కూల్ నుంచి 80,000 ఫీజు ఉన్న స్కూల్కి మార్చారు. ఇద్దరికి 80,000 కట్టేవారు. నేను చేసింది తప్పేమో అన్న ఒకే ఒక భావన ఆయనకి విపరీతంగా మనసులో దోచింది. దాంతో మా చెల్లెల్ని హోలీ వేడుకల్లో తీసుకెళ్ళి అక్కడ పిల్లల్ని అక్కడ కాసేపు ఉంచి అక్కడి నుంచి పిల్లల్ని స్కూల్ యూనిఫామ్ కుట్టిస్తానని చెప్పి ఆవిడని అక్కడ వదిలేసి స్కూల్ యూనిఫామ్ కుట్టిస్తానని ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారండి. ఆయన వైపు ఇటువైపు బంధువులు ఉన్నారు, అటువైపు బంధువులు ఉన్నారు. ఏ విధమైన ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏమీ లేవండి. మానసిక ఇబ్బందులు లేవు, ఫైనాన్షియల్ ఇబ్బందులు లేవు, తల్లిదండ్రుల ప్రెజర్ లేదు, అత్తమామల ప్రెజర్ లేదు, ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేవు. హ్యాపీ ఫ్యామిలీ. ఇటువైపు మా బంధువులకి అటువైపు వాళ్ళ బంధువులకి కూడా అందరూ ఒకరికొకరు నీకు నేనున్నాను, నువ్వు నా ఉన్నావన్న ఇదిలో ఉన్న బంధువుల్ని ఇలా చేశారని ఆయన ఇలా చేయడం మాకే దిగ్భ్రాంతి కలిగజేసిందండి. ఇలాగా చేస్తారని మా వైపు బంధువులు కానీ వాళ్ళ వైపు బంధువులు కానీ ఎవరూ కూడా ఊహించలేదు. మేము ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉన్నాం. దీనికి ఇంతకు మించి నేను థ్యాంక్ యూ. ఈ వానపల్లి చంద్రకిషోర్, ఇతను ఓఎన్జీసీలో అకౌంటెంట్గా పనిచేస్తాడు. 37 సంవత్సరాలు. ఇతని వైపు తనుజ సాయిరాని. వీళ్ళకి 2017లో మ్యారేజ్ అయింది. 2 పిల్లలు, వానపల్లి జోషిత్ అండ్ వానపల్లి నిఖిల్. 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు. ఒక అబ్బాయి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి యూకేజీ చదువుతున్నాడు. ఇద్దరు కూడా విద్యాంజలి స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సరిగ్గా లేదని లిటిల్ వుడ్ స్కూల్ నుంచి విద్యాంజలి స్కూల్కి ఈ సంవత్సరం మార్చడం జరిగింది. నిన్న హోలీ పండగ సందర్భంగా ఓఎన్జీసీ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత పిల్లల యొక్క యూనిఫామ్ కొలతలు సరిచేయించుకొస్తాను అని చెప్పేసి పిల్లలిద్దరిని తీసుకుని నేను వెంటనే వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండండి భార్యని హోలీ వేడుకల్లో ఓఎన్జీసీ దగ్గర ఉంచేసి ఇతను పిల్లల ఇద్దరిని తీసుకొచ్చి ఇంటికి వచ్చేసి వాళ్ళ యొక్క కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకి గంతలు కట్టేసి బకెట్లో నీళ్ళు పెట్టేసి తలకాయ ఇందులో పెట్టేసి పిల్లలిద్దరిని చంపేయడం జరిగింది. తదనంతరం ఇతను కూడా ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. ఇది విషయం. కారణం ఏంటంటే ఒక సూసైడ్ నోట్ కూడా రాయటం జరిగింది. ఈ పిల్లలిద్దరూ కూడా పోటీ ప్రపంచంలో పిల్లలు సరిగ్గా చదవట్లేదు. వీళ్ళు ఈ పోటీ ప్రపంచంలో వీళ్ళు ఎదగలేరు. వీళ్ళు ఎదగకపోతే సరిగ్గా చదవకపోతే భవిష్యత్తులో వీళ్ళ కష్టాలు పడవలసి వస్తుంది. వీళ్ళ కష్టాలు పడటం నేను చూడలేను కాబట్టి నేను చనిపోతున్నాను, నాతో పాటు వీళ్ళిద్దరిని తీసుకుపోతున్నానని చెప్పేసి ఆ పిల్లలిద్దరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఇతను అందులో కాళ్ళు చేతులు కళ్ళకి గంతలు కట్టి బకెట్లో వాటర్లో ముంచేసి ఊపిరాడకుండా చేసేసి ఇతను కూడా ఊరేసుకుని చనిపోవడం జరిగింది. ప్రస్తుతం అది. For more videos like this, subscribe Big TV channel.